పాక్లో రైలు హైజాక్, కాల్పుల్లో 30 మంది భద్రతా సిబ్బంది మృతి. బలోచ్ మిలిటరీల చర్యలో 182 మంది ప్రయాణికులు, 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు, 13 మంది తీవ్రవాదుల హతం. ఈ సంఘటన పాకిస్తాన్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు మంగళవారం నాడు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు. 6 భద్రతా సిబ్బందిని చంపేశారు. అయితే ఈ సంఖ్య 30 దాకా ఉండొచ్చని ప్రభుత్వ వర్గాల అంచనా. దాదాపుగా మిలిటెంట్లు 182 ప్రయాణికులను బందీగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జఫర్ ఎక్స్ప్రెస్ దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు ఒకటి చేరుకొని 13 మంది మిలిటెంట్లను మట్టుబట్టాయి. 80 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే దీనికి ప్రతిగా అందరినీ చంపేస్తామని బెలూచిస్తాన్ తీవ్రవాద గ్రూపు ప్రభుత్వాన్ని బెదిరిస్తుంది. ఈ దాడి తమ పనే అని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలోచి లిబరేషన్ ఆర్మీ BLA సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ప్రభుత్వం తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్ ప్రయత్నిస్తే భద్రతా దళాలు వెనక్కి తగ్గకపోతే అందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. గ్రేటర్ బెలూచిస్తాన్ ఏర్పడే లక్ష్యం. దాదాపు పాకిస్తాన్లో 44% భూభాగం తన సొంతమైన బెలూచిస్తాన్ ప్రావిన్స్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు తదితర పుష్కల సహజ వనరులు ఉన్నాయి. అయితే వీటి ఆదాయం పాక్ ఖజానాని నింపుతుంది. 1.5 కోటి జనాభా గల ఈ పర్వత రాష్ట్రంలో మాత్రం అత్యధిక పేదరికం ఉంది. 1947 నాటికి ఈ ప్రాంతం పలువురు స్థానిక పాలకుల అధీనంలో ఉండేది. వీరిలో అత్యంత శక్తివంతుడైన అహ్మద్ యార్ ఖాన్ స్వతంత్ర బలోచ్ రాష్ట్రం కావాలని పట్టుబట్టారు. అలా చేస్తే బెలూచిస్తాన్ సోవియట్ యూనియన్ తిష్టవేస్తుందని బ్రిటిషర్లు ఆందోళన చెందారు. పాకిస్తాన్ సైన్యం బలోచ్ భూభాగంలో ప్రవేశించి ఒత్తిడి తీసుకురావడంతో 1940 మార్చి 27న అహ్మద్ కార్ విలీన పత్రం బలవంతంగా సంతకం చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో పుట్టిందే బలోచ్ లిబరేషన్ ఆర్మీ. సహజ వనరులను కాపాడుకొని గ్రేటర్ బలోచిస్తాన్ ఏర్పాటు చేయాలన్నదే లక్ష్యం. గత 5 ఏళ్లుగా ఈ పోరాటం తన పంతా మార్చుకుని మిలిటెంట్స్ బాట పట్టింది. సాయుధ పోరాటాలు చేస్తున్న వివిధ దళాలు ఏకమై బలోచ్ నేషనల్ ఆర్మీ పేరున ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనే సంస్థను పాక్తో పాటు అమెరికా, బ్రిటన్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అయితే నిన్న పాకిస్తాన్లో రైలు హైజాక్ చేసిన తీవ్రవాదులు అయితే వాళ్ళ 182 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 182లో 30 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అయితే ఏదైతే తీవ్రవాద మిలిటెంట్లు ఉన్నారో ఆ 30 మంది భద్రతా సిబ్బందిని హతమార్చినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే నైట్ చేపట్టిన ఆపరేషన్ రక్ష్ పేరుతో దాదాపుగా 80 మందిని కాపాడినట్టు ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాయి. అయితే వీరిని కాపాడే క్రమంలో 13 మంది తీవ్రవాదులను సైతం హతమార్చినట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి.